హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా ఇవైతే కట్ చేపలు కూర కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఇవైతే మనం క్లీన్ చేసుకుని కూర వండుకుందాం. మిగతా చేపలు కూడా చేసుకుందాం. ఒక్కసారి మనం కాన్సన్ట్రేషన్గా చేసామనుకోండి చేపలు మెత్తపడకుండా కరెక్ట్గా చేసేయచ్చు. కొంతమందికి కష్టమే చేయడం చేపలు. నేను అలాగే ముందు కష్టపడేదాన్ని, స్లోగా నేర్చేసుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేయడం అయితే వచ్చేసింది. చేపని మెత్తగా చేసేయకుండా పట్టుకునేలా పట్టుకుంటే మెత్తపడదండి. ఇడ్లీ కత్తి పెడతా కదండి, ఇలా చేతితోటి జస్ట్ ఇలా ఉంచితే ఇవి వచ్చేస్తాయి. ఇలాగా ఇది కూడా ఇలా క్రాస్గా పెట్టుకొని ఇలా అంటే వచ్చేస్తుంది. ఈ తల లోపల ఉన్నాయి కూడా మనం ఏం చేసేసుకోవచ్చు ఇలా అయితే. ఇవి బాగా తోముకున్న తర్వాత అదే బయట అనుకోండి మనకి చేసేసినవన్నీ కట్ చేసి ఇచ్చేస్తారు. తోమి లోపల మనకు అందులో ఉన్న గుంజంతా కూడా పోతుంది. మనం అలా కాదు, ఇంటి దగ్గర చేసుకుంటే ఇలాగా మనం చక్కగా చేసుకుని తోముకుని నీట్గా ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఒకసారి ఎక్కడైనా పులుసు ఉందేమో ఇలాగ చేతితో మనం ఇలా వెతుక్కుంటే అక్కడక్కడ పులుసు ఉన్నాయి కూడా రిమూవ్ అయిపోతాయి. తోమేటప్పుడు కూడా గట్టిగా పట్టేసుకుని తోమేయకూడదండి. తోమినట్టే ఉండాలి, పట్టుకున్నట్టే ఉండాలి. చేపలు తోమడం కూడా టెక్నిక్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళ నుంచే నేర్చుకుంటాండి. మా అమ్మగారు అయితే చాలా బాగా తోమేవారు. ఆవిడ తను చేస్తున్నప్పుడు అలా కూర్చొని చూసేదాన్ని నా చిన్నప్పుడు. మొత్తం చేపలన్నిటిని అయితే శుభ్రంగా తోమేసుకొని కడిగేస్తున్నానండి. ఇప్పుడైతే ముక్కలు కట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చేతిగుట్టు ఉంటుంది, స్లోగా కట్ చేసుకుందాం. అదే స్పీడ్గా కట్ చేస్తుంటే కనుక ఇది ఇలా చూడండి చేదుగొట్టు ఎంత ఉందో. ఇదంతా చేదు విషయంలో ఉంటుందండి. చిదిగిందంటేనే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది కొంచెం పెద్దగా ఉంది కదండి, ఒక 4 పీసెస్ కట్ అయ్యేలా ఉంది. కత్తిపెట్టి బాగాలేదండి, పదును లేదు. అందుకు కొంచెం ముక్కలు అయితే చెదురుతున్నాయి. ఇది చేదుగొట్టానండి. ఇది చేపల కొవ్వు పెట్టినవి, బాగుంటుంది టేస్ట్. శనగ లేదు.
ఇలా కట్ చేసి తీసుకొచ్చాను కదండి. ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారం కలిపేసుకుందాం. ఎందుకంటే మనం కొంచెం ప్రిపేర్ చేసుకుని కూరకి ప్రిపేర్ చేసే లోపల ఇవి మెత్తపడకుండా ఉంటాయి. ఒక స్పూన్ సాల్ట్. మనం చేతితో కలపక్కర్లేదండి. గిన్నెని ఇలా పట్టుకుని మనం ఎలా అంటే మొత్తం ముక్కలన్నిటికి కారం ఉప్పు స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. మార్కెట్లోకి అయితే చూడండి ఎంత పెద్ద పెద్ద ఉల్లిపాయలు వస్తున్నాయని. ఇలాంటిది ఒక్కటి వేసుకుంటే చాలండి, కూరకు సరిపోద్ది. అందుకే కట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇందులో చాప్ చేసి బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ముందుగా గిన్నె అయితే పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నానండి. గిన్నె పెట్టేసుకుని ఈ లోపల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదా, ఒకసారి 2 పనులు అయిపోతాయని చెప్పానైతే ఇలా చేశాను. ఇప్పుడు మనం ఆనియన్స్ చాప్ చేసుకునేది ఒక 2 నిమిషాల పని అంతే. ముక్కల్ని అయితే ఉల్లిపాయలని చాప్ చేసేస్తున్నాను, ఇందులో వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు అయితే కొంచెం బాగా మగ్గుతున్నాయి కదండి. లోపల నేను ఇగురు కూరకి చేసుకున్న మసాలా అయితే కొంచెం వేసుకుంటున్నాను. కొంచెమే పులుపు వేస్తానండి, అందుకని ఇగురు మసాలా అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఎండగా ఉంది, మొత్తం ఇగురు కూర చేస్తే తినలేమని అన్నారు పిల్లలు. అందుకని చెప్పి కొంచెం మసాలా వేసి కొంచెం పులుపు రవ్వ పులుపులా వేసి వండుతాను కర్రీని. మసాలా కూడా మగ్గింది కదండి. ఇప్పుడైతే మనం ఉప్పు కారం కలిపెట్టిన చేప ముక్కలను అయితే ఒక్కొక్కటి వేసేసుకున్నాం. ఈ ఉప్పు కారం కూడా బాగా ఆయిల్లో కుక్ అయ్యి పచ్చివాసన పోతుంది. చేపలు కొవ్వు పట్టేయండి, బాగున్నాయి, బాగుంటాయి. ఇందులో శన ఉంటే కనుక బాగోదండి, చేప శన లేదు. ముక్కలన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా గిన్నెలో మిగిలిన కారం ఉప్పు అంతా ఉంటుంది కదా, ఇది కూడా వేస్తాం అనుకోండి, ముక్కలతో పాటు ఇది కూడా బాగా కుక్ అవుతుంది. పులుసులో వేసాం అనుకోండి బాగా ఇది అవ్వదు. అందుకే గిన్నె అంతా శుభ్రంగా ఇలా కడిగేసుకుని మనం ముక్కల్లో వేసుకుందాం. ఉప్పు కారం వేసిన చేప ముక్కలు అయితే వేస్తున్నాం కదండి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల పాటు నేను స్లోగా కుక్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా నూనె అయితే బయటకు ఎలా తేలుతుందని. ఈ టైంలో మనం చింతపండు పులుపు తీసుకుని బాగా మెత్తగా పిసికి తీసుకుని వేసుకుంటున్నాను. ఇది 1 కప్పు వేస్తున్నాను కదండి పిసుకుంది. కొంచెం వాటర్ వేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ పులుపు వేయట్లేదు, చేపల టేస్ట్ పోతుంది. ఇలాంటి వెడల్పాటి గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, ముక్కలు చెదిరిపోకుండా మనకి పులుసుతో పాటు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. అందుకనే ఇలా పెద్ద సైజు గిన్నెలో పెట్టుకుని వేసుకుంటున్నాను కూరని. సరే, ప్రతి ముక్కని కలుపుకోవడానికి మనకి అటు ఇటు తిప్పడానికి వీలుగా ఉంది గిన్నె. చింతపండు పులుపు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకుని ఇలా ఒకసారి కలుపుకున్నాను. నాకు ఇంట్లో కరివేపాకు లేదని చెప్పనైతే కొంచెం చెట్టుది కోసి తీసుకొచ్చాను. చాలా డస్ట్గా ఉంది, అందుకని ఇలా కొంచెం వాటర్లో ఉప్పు వేసుకుని నాకు కూరకు కావాల్సిన ఆకులన్నిటిని దూసుకొని ఇలా వేసుకుని కడుక్కుంటున్నాను. మళ్ళీ రెండోసారి అయితే వాటర్లో కడుక్కున్నానండి. ఇప్పుడు ఈ కరివేపాకుని అంతా కూరలో వేసుకుందాం. మన ఇంట్లోదే కదండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మంచిదే కదా, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పండించుకున్నదే కదా, అలా డైరెక్ట్గా కూరలో తినేయచ్చు. ఆకు కూడా చాలా పెద్ద సైజు వస్తుందండి. ముందు ఇక్కడ ములం చెట్టు ఉండడం వల్ల కరివేపాకు చెట్టు కిందన ఎండ తగిలేదు కాదు, ఇప్పుడు ఎండ తగులుతుంది, చెట్టు తీసేసాను. అందుకని చెప్పి చూడండి ఎంత పెద్ద సైజులో ఆకులు అయితే ఉన్నాయని. కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను ఉప్పు కూడా సరి చూసుకుని వేసేసుకున్నాను. చూసారా, ముక్కలన్నీ కూడా ఎక్కడా కూడా విరగకుండా చాలా జాగ్రత్తగా చిన్న మంట పెట్టుకుని అయితే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా అయితే మనం కొత్తిమీర వేసుకుని కూరని దించేసుకున్నాం. చూసారు కదండి, కట్ చేపల పులుసు అయితేనే నా స్టైల్లో ఎలా చేశాను నేను.
మీకు కనుక నా ఈ రెసిపీ కనుక నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. మంచి మంచి రెసిపీస్ అయితే ముందు ముందు వస్తూ ఉంటాయి. బాయ్ అండి.